న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అమరావతిని గ్లోబల్ గ్రీన్ సిటీగా రూపుదిద్దుతున్నాం చంద్రబాబు. కరోనాతో జర భద్రం, ప్రమాదకరం కాదు కానీ నిర్లక్ష్యం పనికిరాదు. తప్పెవరిదైనా విద్యార్థుల జేబు ఖాళీ. ఈడీ అధికారిని అరెస్టు చేసిన సిబిఐ. ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకోవచ్చు. బాలకృష్ణకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు. టైప్ 3 మధుమేహం మీ దరి చేరకూడదంటే ఇలా చెయ్యండి. ఈరోజు వార్తలను చూద్దాం. గ్లోబల్ గ్రీన్ సిటీగా అమరావతి. హైదరాబాద్ను అభివృద్ధి చేసిన నాకు ఇప్పుడు అమరావతి రాజధాని నగరాన్ని నిర్మించే అవకాశం వచ్చింది. గ్లోబల్ గ్రీన్ సిటీగా దీన్ని రూపుదిద్దుతున్నాం. ఇందులో పారిశ్రామికవేత్తలు కూడా భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య వార్షిక వ్యాపార సదస్సు 2025లో ఆర్థికాభివృద్ధి, సుస్థిరత, ఆంధ్రప్రదేశ్ బ్లూ ప్రింట్ అనే అంశంపై జరిగిన ప్లీనరీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ఎజెండాను వారికి వివరించారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర విజన్ను సాకారం చేసేందుకు పారిశ్రామికవేత్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2026 జనవరి నాటికి భారత్లో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రాన్ని అమరావతిలో నెలకొల్పనున్నట్లు ప్రకటించారు. ఇందులో టీసీఎస్, ఐబీఎం, ఎల్ఎన్టీ కంపెనీలు పాలు పంచుకుంటున్నాయని తెలిపారు. కరోనాతో జర భద్రం. రాష్ట్రంలో అక్కడక్కడ కరోనా కేసులు నమోదవుతున్నాయి. కానీ 2020లో ఫస్ట్ వేవ్, 2021లో సెకండ్ వేవ్లో నమోదైనంత స్థాయిలో కేసులు నమోదు కావడం లేదు. ప్రస్తుతం కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్న వారిలో 5 నుంచి 7% మాత్రమే పాజిటివ్గా తేలుతున్నాయి. ఎవరికీ ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడటం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 5 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిడ్తో ఒకరు మరణించినట్లుగా వార్తలు వచ్చినా ఆరోగ్య శాఖ అధికారులు మాత్రం దాన్ని కొట్టిపారేశారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో తీవ్రత అంతగా ఉండడం లేదు. పైగా పాజిటివ్గా నిర్ధారణ అయిన వారిలో 4-5 రోజుల్లోనే బాధితులు కోలుకుంటున్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో జ్వరం, జలుబు, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు వంటి లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయి. తీవ్రమైన జ్వరం వంటి ఇబ్బందులు ఉండటం లేదు. అయితే గతంలో మాదిరిగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం, ఆయాసం, తీవ్రంగా నీరసించిపోవడం వంటి లక్షణాలు లేవు. దీంతో వైద్యులు ఎక్కువ మందికి మందులిచ్చి ఇంటికి పంపించేస్తున్నారు. నేడే మిస్ వరల్డ్ ఫైనల్. అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రపంచ సుందరి విజేత ఎవరో నేడే తేలిపోనుంది. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు ప్రపంచ సుందరి పోటీలు జరగనున్నాయి. ప్రపంచ సుందరి విజేతకు $1 మిలియన్ నగదుతో పాటు 1770 వజ్రాలతో కూడిన తెల్ల బంగారు కిరీటం దక్కనుంది. అంతేకాక మిస్ వరల్డ్ బ్రాండ్ అంబాసిడర్ హోదాలో ఏడాది పాటు ప్రపంచమంతా ఉచితంగా పర్యటించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య ప్రకటనలు, సినిమాల్లో అవకాశాలతో మరెన్నో నజరానాలు దక్కుతాయి. తప్పెవరిదైనా విద్యార్థుల జేబు ఖాళీ. 10వ తరగతి విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనంలో తప్పు ఎవరిదైనా విద్యార్థుల జేబులు ఖాళీ అవుతున్నాయి. తప్పులను సవాలు చేస్తున్న విద్యార్థులు తమ పొరపాటు లేకపోయినా ఫీజులు వదులుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఫలితాల అనంతరం రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మార్కులు పెరిగితే కనుక తాము కట్టిన ఫీజును తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. తప్పు తమది కాదు కాబట్టి ఆ ఫీజుల భారాన్ని తాము ఎందుకు మోయాలని ప్రశ్నిస్తున్నారు. ఈడీ అధికారిని అరెస్ట్ చేసిన సిబిఐ. డిప్యూటీ డైరెక్టర్ చింతన్ రఘువంశీని ఒడిశాలో లంచం తీసుకుంటుండగా సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. 2013 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన రఘువంశీ ఓ మైనింగ్ కేసును పరిష్కరించేందుకు భువనేశ్వర్కు చెందిన వ్యాపారవేత్త నుంచి ఏకంగా 5 కోట్ల లంచం డిమాండ్ చేశారని అధికారులు తెలిపారు. ఒడిశాలోని డెంకనాల్కు చెందిన మైనింగ్ వ్యాపారి రతికాంత రౌత్పై కొన్నాళ్ల క్రితం ఈడీ కేసు నమోదైంది. విచారణలో భాగంగా ఈ ఏడాది మార్చిలో
రౌత్ ఈడీ ఆఫీస్కు వెళ్ళినప్పుడు కేసుకు సంబంధించి ఆస్తులు అటాచ్ చేయకుండా ఉండేందుకు డబ్బులు చెల్లించాలని ఆయన ఒత్తిడి తెచ్చినట్లు సిబిఐ ఎఫ్ఐఆర్లో పేర్కొంది. ఇందులో భాగంగా మొదటి విడత 20 లక్షలు ఇస్తుండగా అరెస్ట్ చేసి సిబిఐ కోర్టు ముందుకు తీసుకువెళ్ళింది. బాలకృష్ణకు ఎన్టీఆర్ జాతీయ అవార్డు. తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాలకు గద్దర్ సినీ పురస్కారాలను ప్రకటించింది. ప్రముఖ నటుడు మురళీమోహన్ నేతృత్వంలోని జ్యూరీ ఒక్కో ఏడాదికి గాను ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాలను పురస్కారాలకు ఎంపిక చేసింది. వీటితో పాటు కొన్ని జాతీయ, ప్రత్యేక పురస్కారాలకు సినీ ప్రముఖుల్ని ఎంపిక చేసినట్లు వెల్లడించింది. ఈ ప్రత్యేక పురస్కారాలలో ఎన్టీఆర్ జాతీయ సినీ పురస్కారాన్ని నందమూరి బాలకృష్ణకు, పైడి జయరాజ్ సినీ పురస్కారాన్ని మణిరత్నంకు, బిఎన్ రెడ్డి సినీ పురస్కారాన్ని సుకుమార్కు, నాగిరెడ్డి చక్రపాణి సినీ పురస్కారాన్ని అట్లూరి పూర్ణచంద్రరావుకు, కాంతారావు సినీ పురస్కారాన్ని విజయ్ దేవరకొండకు ప్రకటించారు. అలాగే రఘుపతి వెంకయ్య సినీ పురస్కారాన్ని యండమూరి వీరేంద్రనాథ్కు, ప్రజాకవి కాళోజీ చిత్రానికి స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. 2014 నుండి 2023 వరకు పురస్కారాలకు ఎంపికైన సినిమాల వివరాలను శుక్రవారం హైదరాబాద్లో జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ వెల్లడించారు. ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకోవచ్చు. ఇకపై లబ్ధిదారులు తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న ఏ రేషన్ షాపు నుంచైనా సరుకులు తీసుకోవచ్చు. రైస్ కార్డ్ నమోదైన డీలర్ దగ్గరే తీసుకోవాలనే నిబంధన లేదు. దీనికి సంబంధించిన సాంకేతిక మార్పులు కూడా చేశామని పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. 1వ తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరుకులు అందించనున్న నేపథ్యంలో సన్నాహక ఏర్పాట్లను ఆయన శుక్రవారం గుంటూరు జిల్లా తెనాలిలో పరిశీలించారు. రేషన్ దుకాణంలో సరుకు నిల్వలు, వాటి తూకాలు, ఇతర ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. డీలర్, రెవెన్యూ, తూనికలు, కొలతల శాఖ, పౌర సరఫరాల శాఖ అధికారుల ఫోన్ నంబర్లు స్పష్టంగా కనిపించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. తరువాత విలేకరులతో మాట్లాడుతూ లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సరుకుల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామన్నారు. 83% పేపర్లలో మార్కుల్లో మార్పులు లేవు. 10వ తరగతి విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనంలో 83.16% పేపర్లలో మార్కులు మారలేదని పాఠశాల విద్యాశాఖ గుర్తించింది. 34,709 మంది విద్యార్థులు 66,363 పేపర్లపై రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ను దరఖాస్తు చేసుకున్నారు. 24,550 మంది విద్యార్థులకు సంబంధించిన పేపర్లలో మార్కులు మారలేదు. 11,175 పేపర్లలో మాత్రమే మార్కులు మారాయి. 8,363 పేపర్లలో 1 నుంచి 5 మార్కులు, 1,506 పేపర్లలో 6 నుంచి 10 మార్కులు కలిశాయి. వైద్యుల ముంగిటకే వైద్య మండలి సేవలు. ఏపీ వైద్య మండలి కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. తన సేవలను వైద్యుల ముంగిటకు తీసుకువెళ్లేలా కార్యాచరణ ప్రారంభించింది. జూన్ 7, 8 తేదీల్లో విజయనగరంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో, 14, 15 తేదీల్లో విశాఖలోని ఆంధ్ర వైద్య కళాశాలలో, 21, 22 తేదీల్లో కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్య మండలి అధికారులు అందుబాటులో ఉంటారు. ఆయా తేదీల్లో స్థానిక వైద్యులకు సంబంధించి రిజిస్ట్రేషన్, రెన్యువల్, ఈ డాక్టర్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లు చేపట్టనున్నట్లు వైద్య మండలి ప్రకటించింది. ఎలిమినేటర్లో గుజరాత్పై ముంబై విజయం. ముంబై ఇండియన్స్ మురిసింది. ఐపీఎల్ 18 ఎలిమినేటర్లో శుక్రవారం 20 పరుగుల తేడాతో గుజరాత్పై గెలిచింది. రోహిత్ శర్మ 81 పరుగులతో చెలరేగడంతో మొదట ముంబై 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. ఛేదనలో గుజరాత్ గట్టిగానే ప్రయత్నించిన 6 వికెట్లకు 208 పరుగులే చేయగలిగింది. సాయి సుదర్శన్ 80, పోరాటం సరిపోలేదు. వాషింగ్టన్ సుందర్ 24 బంతుల్లో 48 రాణించారు. బూమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అశ్విని కుమార్ 1 వికెట్, బౌల్ట్ 2 వికెట్లతో రాణించారు. ముంబై ఇక ఫైనల్లో స్థానం కోసం ఆదివారం క్వాలిఫైయర్ 2లో పంజాబ్తో తలపడనుంది. టైప్ 3 మధుమేహం మీ దరి చేరకూడదంటే ఇలా చేయండి. జ్ఞాపక శక్తిని దెబ్బతీసే అల్జీమర్స్ వ్యాధిని టైప్ 3 మధుమేహం అని కూడా అంటారు.
ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కావడం వల్ల ఇన్సులిన్ నిరోధకత వల్ల మెదడు కణాలు దెబ్బతింటాయి. ఫలితంగా జ్ఞాపక శక్తి క్షీణత వేగవంతం అవుతుంది. అల్జైమర్స్ ముప్పును తగ్గించుకోవాలంటే పరిశ్రమల్లో అతిగా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, షుగర్లను ఆహారంలో తీసుకోవడం బాగా తగ్గించాలి. పోషకాహారం తీసుకోవాలి. భోజనం తర్వాత 10 నిమిషాల పాటు నడక తప్పనిసరి. అలాగే వ్యాయామంతో కండరాలను బలోపేతం చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్రంలో మరో 3 రోజులు వర్షాలు. పలు ప్రాంతాలలో అత్యధిక వర్షపాతం నమోదు. కిటికీ నుంచి కరెన్సీ వర్షం. విజిలెన్స్ దాడికి భయపడి నోట్ల కట్టలు బయటికి విసిరేసిన ఒడిశా ఇంజనీర్. కీలకమైన హార్డ్ డిస్క్నే లేపేశారు. అందులో డిజిటల్ మూల్యాంకనం ఆధారాలు ఉన్నాయి. పిఎస్ఆర్ఏ తీసుకెళ్లినట్లుగా నిర్ధారణ. గ్రూప్ 1 అక్రమాల కేసులో కొత్త మలుపు. నైటింగేల్ పురస్కారం అందుకున్న కర్నూలు ఏఎన్ఎం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును వెలివేటి సుభావతి అందుకున్నారు. ఎదురులేని సాత్విక్ జోడీ. ప్రపంచ నంబర్ 1 జోడీకి షాక్ ఇచ్చారు. సింగపూర్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ ఆటగాళ్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ సెమీఫైనల్లోకి దూసుకు వెళ్లారు. నందినికి పసిడి. పూజా గుల్వీర్లకు స్వర్ణాలు. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ దూసుకు వెళుతోంది. మన క్రీడాకారులు 3 స్వర్ణాలతో మెరిశారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.